నమస్తే బాలకృష్ణారెడ్డి గారు. నమస్తే అండి శిరీష్ గారు. మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్న కాడి నుంచి మా మిత్రుడు బాలకృష్ణారెడ్డి గారు బాగా పరిచయం. మాకెలా అయితే ఆశయాలు విలువలతో ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనుకున్నాను, సేమ్ లైక్ మైండెడ్ పీపుల్ అయిన బాలకృష్ణారెడ్డి గారిని కలిసిన తర్వాత ఆయనకున్న భావాలు, ఆయనకున్న ఆలోచనలు తెలుసుకొని చాలా ఇంట్రెస్ట్ కలిగింది. ప్రకృతి వ్యవసాయం చేయాలన్న తపన ఇంకా పెరిగింది. అసలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హైదరాబాద్లో ఉండే బాలకృష్ణారెడ్డి గారికి ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది, ఆయనకి ఆ ఇంట్రెస్ట్ ఎలా కలిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే అండి, తప్పకుండా. ఇప్పుడు మనము కాండ్రపాడు, ఇది నందిగామ అండి. నందిగామ అంటే కృష్ణా జిల్లా, ఇప్పుడు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా. నందిగామ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే మీద నందిగామ వస్తుంది. నందిగామ నుంచి 11 కిలోమీటర్లు. ఇది చందలపాడు మండలం, ఊరి పేరు వచ్చేసి కాండ్రపాడు. ఇది మా సొంత వ్యవసాయ క్షేత్రము. దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుంది దీంట్లో మనము ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టి. సో దీంట్లోకి నేను రావడానికి గల కారణం ఏంటంటే, యాక్చువల్గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉండేవాడిని. సో ఎప్పటికైనా కానీ అంటే మనం ఈ జాబ్ని ఎన్నాళ్ళు కంటిన్యూ చేస్తాము. సో ఆ జాబ్ కూడా మనం ప్యాషన్ తోటి చేయట్లేదు. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని 100 మందిని కనుక క్వశ్చన్ చేస్తే 100 మందిలో ఎంతమంది అసలు ఇంట్రెస్ట్ తోటి, అంటే రేపు పొద్దున్న లేచి మళ్ళీ జాబ్కి ఎగ్జైట్మెంట్ తోటి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ తోటి ఎంతమంది రెడీగా ఉన్నారు? సో నాకు తెలిసి అయితే మోర్ దెన్ 70-80% పీపుల్ అసలు ఇంట్రెస్ట్ తోటే లేరు. ఏంటంటే కొన్ని రకాల అంటే కారణాల దృష్ట్యా వాళ్ళు ఆ జాబ్లోకి ఫోర్స్ఫుల్గా వెళ్ళి చేయాల్సి వస్తుంది ఫైనాన్షియల్ స్టేటస్ కోసం. సో అలాగంటే నాట్ ఓన్లీ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఎక్కడైనా కానీ మల్టిపుల్ పీపుల్ రకరకాల పనుల్లో ఎంగేజ్ అయింది. ఎవరు అంటే 70-80% పీపుల్ ప్యాషన్ తోటి వర్క్ చేయట్లేదు, జాబ్ చేయట్లేదు. సో అదేవిధంగా నేను కూడా నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ కొన్ని కారణాల దృష్ట్యా ఆ జాబ్లోకి వెళ్ళాల్సి వచ్చింది. కాకపోతే మనం ఈ జాబ్ని ఎన్నాళ్ళు కంటిన్యూ చేస్తాం అంటే, ఇంట్రెస్ట్ లేని, ప్యాషన్ లేని జాబ్ని మనం ఎన్నాళ్ళు కంటిన్యూ చేస్తాం. సో జాబ్ మానేసిన తర్వాత అయినా కానీ మనం ఏదో ఒకటి చేయాలి, సర్వైవల్ కోసం కానీ లేదంటే మన ప్యాషన్ కోసం కానీ. సో ఆ ప్యాషను ఏదైతే బాగుంటుంది అన్న ఆలోచనలో భాగంగా నేను చిన్నప్పటి నుంచి గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరగటం, సో ఇక్కడ ఈ నేచర్ తోటి బాగా కనెక్టివిటీ ఉండటం, సో ఈ నేచర్కి సంబంధించి చేస్తేనే నాకు మంచిది అని నేను మెంటల్గా అంటే ఫిక్స్ అయిపోయాను సైకలాజికల్గా. ఎందువల్లనంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ ట్రెడిషనల్ ఏదైతే కెమికల్ ఫార్మింగ్ ఉందో దాంట్లో ఫార్మింగ్ చేయాలనుకున్న సాఫ్ట్వేర్ లో ఉన్నప్పుడే నిర్ణయించుకున్నారు. అవును. కానీ రెగ్యులర్ గా మనం చేసే ఫార్మింగ్ కెమికల్ ఫార్మింగ్, లేదంటే ఇప్పుడు కొత్తగా ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చింది, బయో ఫెర్టిలైజర్స్ తో చేసే వ్యవసాయం. ఇదన్నీ కాకుండా ప్రకృతి సిద్ధంగా ప్రకృతి వ్యవసాయం చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఓకే, ఎందుకు అనిపించిందంటే ఇప్పుడు మనం ట్రెడిషనల్ వ్యవసాయం కానీ అంటే మన కెమికల్ వ్యవసాయం కానివ్వండి, లేదంటే మీరు చెప్తున్న ఆర్గానిక్ వ్యవసాయంలో బయో కెమికల్స్, బయో ఫెర్టిలైజర్స్ వాడుతూ ఉన్నారు కదా. సో ఇవన్నీ ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ రాకముందు ఈ టైప్ ఆఫ్ కల్చర్ ఉండేది కదా మన ఇండియాలో, ఈ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉండేది కదా. పూర్తిగా రైతు అనేవాడు అంటే ఇప్పుడు అందరూ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్ షాప్స్ దగ్గరికి వెళ్ళి రైతు క్యూలో నిలబడి తీసుకొచ్చుకునే పరిస్థితి, ప్రతి ఒక్కటి డబ్బులు ఇచ్చి కొనుక్కునే పరిస్థితికి వచ్చింది. కానీ ఒకప్పుడు అంటే 1950 గ్రీన్ రెవల్యూషన్ రాకముందు ఇలాంటి పరిస్థితి ఉండే కాదు. రైతు అనేవాడు సొంతంగా తన పొలంలోనే అన్ని రకాల ఫెర్టిలైజర్స్ కానివ్వండి, అంటే పెస్టిసైడ్స్ అంటే న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ వాడకుండా, రసాయనాలు వాడకుండా పురుగులను ఎలా కంట్రోల్ చేసుకోవాలని చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల్లోనే అప్పట్లో వాళ్ళు కషాయాలు కానివ్వండి, లేదంటే న్యాచురల్గా ఆవుతోటి చేసినటువంటి వ్యవసాయం, గోమాతతో కూడినటువంటి వ్యవసాయం చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందో చిన్నగా ఏంటంటే రకరకాలుగా ఈ కెమికల్స్ అనేవి మార్కెట్లో తీసుకొచ్చి కొన్ని వేల మెట్రిక్ టన్నుల కెమికల్స్ని, యూరియా, డిఏపిను ఇవన్నీ అంటే వేరే దేశాల నుంచి మన కంట్రీకి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ రైతుల మైండ్స్లోకి బాగా ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నించారన్నమాట. అంటే యూరియా వేస్తే వెంటనే గ్రీన్గా మారిపోతుంది మొక్కలు, సో దీనివల్ల మీకు అధిక దిగుబడి వస్తుందని చెప్పి ఒక రకమైన ట్రాప్లోకి జనాలను తీసుకొని వచ్చి చిన్నగా కెమికల్ ఫార్మింగ్ అనేది అలవాటు చేశారు. సో ఆ కెమికల్ ఫార్మింగ్ వల్ల ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయన్నది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ లాస్ట్ 70 ఇయర్స్లో గ్రీన్ రెవల్యూషన్ తర్వాత ఎన్ని రకాల అంటే రకరకాల డిసీజెస్, హెల్త్ ఇష్యూస్, అంటే లైఫ్ స్పాన్ అనేది ఎంతకాలం బతకాల్సినోడు ఏ లైఫ్ స్పాన్కి వచ్చాడు ప్రజెంట్, ఎన్ని రకాల రోగాలు అనేవి ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి వస్తున్నాయి. రకరకాల వైరస్లు అంటున్నారు, ఏవేవో అసలు తెలియని పేర్లన్నీ వస్తున్నాయి. ఒకప్పుడు క్యాన్సర్ హాస్పిటల్లో అసలు ఉండేవి కాదు, క్యాన్సర్ పేషెంట్స్ చాలా తక్కువ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో చూస్తే వీధికి ఒక క్యాన్సర్ పేషెంట్. పంజాబ్ లాంటి స్టేట్స్లో అయితే అసలు క్యాన్సర్ ట్రైనే అంట. సో ఇదంతా ఎందువల్ల వచ్చిందంటే ఈ కెమికల్ వ్యవసాయం వల్లే వచ్చింది. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే రైతు అనేవాడు బయటికి వెళ్ళి డబ్బులు ఇచ్చి కొనుక్కొని తీసుకొచ్చుకొని ఇక్కడ ఇన్స్టెంట్గా స్ప్రేయింగ్ చేయటం, ఇన్స్టెంట్గా మొక్కలకి ఎరువులను అందించడం కాదు. రైతు అనేవాడు సొంతంగా అన్ని రకాల కషాయాలు ఎలా తయారు చేయాలి,
అంటే కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా పురుగుల్ని ఎలాగా కంట్రోల్ చేసుకోవాలి, పెస్ట్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అదేవిధంగా భూమికి ఎలాంటి ఫెర్టిలైజర్స్, కెమికల్స్ వాడిన ఫెర్టిలైజర్స్ అందించాలి అనేది రైతు దాని గురించి బాగా తెలుసుకొని సొంతంగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లైక్ ఇప్పుడు జీవామృతం ఉంది, దాంట్లోకి ఏం కావాలి, ఆవు పంచకం కావాలి, ఆవు పేడ కావాలి, బెల్లం కావాలి, ఇలాంటివి మాత్రమే బయట నుంచి కొనుక్కొచ్చుకోవాలే కానీ ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అనేవి ఏమాత్రం తెచ్చుకోకూడదు. అవి తెచ్చుకొని వాటికి మొక్కలకు అందించడం వల్ల మీరు కనుక చూస్తే మెయిన్ ఎన్విరాన్మెంట్ బాగా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు రైతు ఫెర్టిలైజర్ తెచ్చాడు, పెస్టిసైడ్ తెచ్చాడు, పెస్టిసైడ్ తెచ్చి స్ప్రేయింగ్ చేస్తున్నాడు, మొక్కలకి పురుగులను కంట్రోల్ చేయడానికి స్ప్రేయింగ్ చేస్తున్నాడు అనుకుందాం. అప్పుడు భూమికి మొక్కలకి ఎంతవరకు వెళ్తుంది అసలు? అది మొక్కలకి అందేది 20% మాత్రమే, మిగతాది 80% అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్లో అంటే భూమిలో కలిసిపోవడం కానీ గాలిలో కలిసిపోవడం కానీ జరుగుతుంది. భూమిలో కలిసిపోయింది భూమిలోనే ఉంటుంది, అది మళ్ళీ మొక్కల రూట్స్ ద్వారాగా మొక్కల్లోకి అంది అది ఇచ్చే ప్రొడక్షన్ లైక్ ఏదన్నా కానీ ఫ్రూట్ కానివ్వండి, వెజిటేబుల్ కానివ్వండి, ఆ కెమికల్ అనేది మళ్ళీ మన బాడీలోకే వచ్చేస్తుంది. అదేవిధంగా ఆ కెమికల్ స్ప్రేయింగ్ చేసిన రైతులు కూడా హెల్త్ బాగా డ్యామేజ్ అవుతుంది. ఆ స్మెల్ ఏదైతే పీల్చడం వల్ల వాళ్ళ హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది. అదేవిధంగా ఆ వాతావరణం మొత్తం పొల్యూట్ అయిపోతుంది కెమికల్ తోటి. 70% ఇక్కడే గాలిలోకే వెళ్ళిపోద్ది కెమికల్ మొత్తం. అదంతా హెల్త్ని బాగా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి అలాంటి వ్యవసాయం చేయకుండా పూర్తిగా న్యాచురల్గా సొంతంగా రైతు తనకు తానే సొంతంగా తయారు చేసుకొని అలాంటి పద్ధతుల్లోనే, పాత వ్యవసాయ పద్ధతుల్లోనే మళ్ళీ తిరిగి బ్యాక్ టు రూట్స్ అన్నట్టుగా ఆ పద్ధతుల్లోకి వెళ్తే తప్పితే, లేదంటే మానవ జీవితానికి అంటే మనిషికి మనుగడ లేని పరిస్థితికి ఈరోజు మనం తీసుకొచ్చుకున్నాం మనం వాడే వ్యవసాయ పద్ధతుల వల్ల, మనం ఇస్తున్న రకరకాల ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వల్ల. సో అలాంటి పద్ధతులు కాకుండా పూర్తిగా న్యాచురల్గా చేయాలి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు బయట ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, బీభత్సమైన కెమికల్స్, కలుపు మందులు, రకరకాల మందులు వాడుతూ ఉన్నారు. ఇవన్నీ బయట నుంచి కొనుక్కొని వచ్చి. సో అలాంటి ఫ్రూట్స్ని మనం కెమికల్ ఫ్రూట్ని ఒకదాన్ని మనం తినాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద స్ప్రేయింగ్ అవుతుంది కాబట్టి మనం నీట్గా క్లీన్గా చేసుకోవాలి, క్లీన్ చేసుకొని తినాలి. ఎంత క్లీన్ చేసుకున్నా లోపల ఉన్న ఫెర్టిలైజర్స్ని అయితే మనం బయటికి తీయలేం కదా, పెస్టిసైడ్స్ని అయితే బయటికి తీయలేం కదా. సో దాంతోపాటుగా దాంట్లో ఎలాంటి న్యూట్రియంట్స్ ఉండవు. ఇప్పుడు మనం ఏ ఫుడ్ తీసుకున్నా కానీ, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏవి తీసుకున్నా కానీ న్యూట్రియంట్స్ లోపం అనేది ఉంది. సో న్యూట్రియంట్ లోపం ఉంది, ఫుల్ కెమికల్స్ ఉన్నాయి ప్రతి ఫ్రూట్లోని, వెజిటేబుల్స్, వాటిని మనం బయటికి తీయలేము, న్యూట్రియంట్ని రీఫిల్ చేయలేము. సో అలా కాకుండా మనం ఆర్గానిక్ విధానంలో లేదంటే ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించామనుకోండి, ఇప్పుడు ఒక జామ పండు ఉంది ఇక్కడ, దీన్ని మనం కడుక్కోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా తీసేసుకొని తినేయచ్చు. ఎందువల్లంటే దాని మీద మనం ఎలాంటి కెమికల్ పెస్టిసైడ్స్ అనేది స్ప్రేయింగ్ అనేది జరగలేదు. మనం జస్ట్ న్యాచురల్గా కషాయాలు తయారు చేసుకొని మనం అది స్ప్రేయింగ్ ఇచ్చుకుంటాం కాబట్టి ఆ కషాయాలు మనం ఒంటిలోకి వెళ్ళినా కానీ ఎలాంటి ఇబ్బందులు లేదు. అది స్ప్రే చేసేటప్పుడు గాలి ద్వారాగా ముక్కుల్లోకి, కళ్ళల్లోకి, బాడీ మీద, స్కిన్ మీద పడ్డా కానీ ఎలాంటి డ్యామేజ్ జరగదు. అదే కెమికల్ దాంట్లో అనుకోండి, మనం ఇది చేసేటప్పుడు, స్ప్రే చేసేటప్పుడు అది బాడీ మీద పడ్డా, కళ్ళల్లో పడ్డా, ముక్కుల్లో పోయినా రకరకాల డేంజరస్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైతుకే ప్రమాదం, ఏదైతే రైతు చేస్తున్నాడో అదే రైతుకే ప్రమాదం. ఇప్పుడు రైతుకి ప్రమాదము, ఎన్విరాన్మెంట్కి ప్రమాదం, ఆ రైతు పండించిన కూరగాయలు, పండ్లు ఏది పండించినా కానీ అవి తిన్న వినియోగదారులకు కూడా ప్రమాదమే. ఇప్పుడు మీరు చూడండి, రైతు ఎప్పుడైతే బయట కొట్లకెళ్ళి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ షాపులకు వెళ్ళి అవన్నీ క్యూలో నిలబడి తీసుకొచ్చుకున్నాడు, ఆ రైతు ఆ ప్రాక్టీసు మాననంత కాలం ఆ రైతు పండించే ఆ ఫుడ్ని ఆ రైతు ఫ్యామిలీ తినేవ్వండి, బయట మనలాంటి కన్జ్యూమర్స్ తినేవ్వండి, వాళ్ళు కూడా ఈ మెడికల్ షాప్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, లేదంటే డాక్టర్లు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉండాలి. ఎందువల్లంటే కెమికల్తో పండుతుంది. మనం మార్నింగ్ లేచిన కాంచి నైట్ పడుకునేంత వరకు విపరీతమైన కెమికల్స్. మార్నింగ్ లేవగానే టూత్పేస్ట్ తోటి మొదలు పెడతాం, నైట్ పడుకునేప్పుడు ఆల్ అవుట్లు వాడతాం, మొత్తం రకరకాల కెమికల్స్. పండించేది కెమికల్స్, మనం వాడే ప్రతి వస్తువు కెమికల్స్, ప్లాస్టిక్, ప్రతి ఒక్కటే పొల్యూటెడ్, కంటామినేటెడ్, కెమికల్ రిచ్ అయిపోయింది. సో వీటన్నిటిని అవాయిడ్ చేయాలంటే సాధ్యమైనంత వరకు మనం మేజర్గా మనం తీసుకునే ఆహారం ద్వారా మన బాడీలో కెమికల్ అనేది వెళ్తుంది. కాబట్టి ఆ కెమికల్ని పాసిబిలిటీ ఉన్నంత వరకు తగ్గించి మనం పూర్తిగా న్యాచురల్ ఫార్మింగ్లో కనుక చేసుకుంటే మనకు న్యూట్రియంట్ రిచ్, కెమికల్ ఫ్రీ ఫుడ్ అనేది మన బాడీలోకి వెళ్తుంది. అప్పుడు మనం యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉండగలుగుతాము. రోగాలు అనేవి మనకి ఇమ్యూనిటీ పవర్ బాగా స్ట్రాంగ్గా ఉండటం వల్ల రోగాలు అనేవి మనకి తొందరగా అటాక్ అవ్వవు. సో ఆ ఉద్దేశంతో మనం ఈ ఫార్మింగ్ అనేది మొదలుపెట్టాం. చాలా